ఏపీ ప్రభుత్వం ఈ రోజు నుంచి అన్ని ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజెస్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది. విశాఖపట్నంలో ఉన్న 10 జూనియర్ కాలేజీల్లో 5,000 మంది విద్యార్థులకు ఈ పథకం అమలు కాబోతోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశాఖ నుంచి అనురాధ అందిస్తారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తుంది. ప్రతి కాలేజీలోని కూడా ఈ భోజన పథకం అమలు చేయాలి, విద్యార్థులకి పౌష్టికాహారం అందాలి అని చెప్పి ప్రభుత్వం ఒక లక్ష్యంగా ముందుకెళ్తుంది. ముఖ్యంగా ఇచ్చిన డైట్ మెనూలో కూడా చాలా అంశాలని వాళ్ళు పెట్టడం జరిగింది. ప్రతిరోజు అన్నం, పప్పు, కూరతో పాటు ఒక చెక్కి, అలాగే సాటర్డే ఒక పొంగల్, ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టే విధంగా ఏర్పాట్లు అయితే మాత్రం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం నేను విశాఖ ఉమెన్స్ కాలేజ్లో ఉన్నాను. ఇక్కడ మనం చూడొచ్చు, ప్రతి సాటర్డే పొంగల్, స్వీట్ పొంగల్ పెడతారు. అలాగే రైస్ ఉంటుంది, రైస్తో పాటు ఒక కర్రీ, సాంబారు, పప్పు, అలాగే మిగిలిన డైట్స్లో ఏంటంటే మిగిలిన రోజుల్లో ఒకరోజు చెక్కి, ఒకరోజు గుడ్లు కూర, ఇట్లాగా అంటే పౌష్టికాహారాన్ని అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఆ డైట్ మెనూను కూడా ఇవ్వడం జరిగింది. సార్, మీ ఆధ్వర్యంలో ఈ భోజన ఏర్పాట్లన్నీ కూడా అంటే ఆహార పదార్థాలు తయారవుతున్నాయి. శుచికి, శుభ్రతకి మారుపేరుగా మీరు ఎప్పుడు కూడా చాలా ఇప్పటికే హాస్పిటల్స్, స్కూల్స్ అన్నిట్లోని కూడా చేస్తున్నారు. ఈ పథకంలో కూడా మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఏం చెప్పారు? సో ముఖ్యంగా నిత్యాన్నదాత శ్రీమతి డొక్కా సీతమ్మ గారి నిత్యాన్నదాన ఈ బడి భోజన ప్రోగ్రాం అనేది గత కాలం 2018లో ఇదే ఆవరణ స్టార్ట్ చేసి, మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా ఇదే ఆవరణ స్టార్ట్ చేసి మన మీద మరింత బాధ్యతని గవర్నమెంట్ అనేది మనకి బాధ్యత ఇవ్వడం జరిగింది. ఆ బాధ్యతలను మా శక్తి సాయుధ్యుల మనం పిల్లలందరికీ కూడా, ఎందుకంటే మనం చెప్తాం నేటి బాలలు రేపటి పౌరులు అని చెప్పి, సో ఆ బాలలకు మంచి పౌష్టిక ఆహారాన్ని మన అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా అందించడం అనేది మనకు ఒక గర్వకారణంగా మనము తీసుకుంటున్నాము. దానితో పాటు మరింత ప్లేసెస్లో లైక్ ఇప్పుడు ఎంటైర్ విశాఖపట్నంలో 10 గవర్నమెంట్ కాలేజీల్లో 5,600 మంది పిల్లలకు ప్రతినిత్యం కూడా ఈ యొక్క మధ్యాహ్న భోజనం అనేది సరఫరా చేయడానికి అన్ని సన్నాహాలు పూర్తి చేశాము. మన విశాఖపట్నం 2 కిచెన్స్ నుంచి, ఒకటి కంచరపాలెం కప్పరాడలోను, రెండవది ఆనందపురంలోను, గంభీరంలోను, ఈ 2 కిచెన్స్లో మనం చేస్తున్నాము. అందరికి 5,000 మందికి మనం భోజనం ఇస్తున్నాం అన్నమాట. ఇది ఇక్కడ మొత్తానికి విశాఖపట్నంలో దాదాపుగా 10 గవర్నమెంట్ కాలేజీల్లో 5,000 మందికి పైగా విద్యార్థులకి ఈ ఆహారాన్ని అందించే పథకం అయితే ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. మేడం చెప్పండి, జనరల్గా యూత్ స్టూడెంట్స్ అనగానంటే ఆడపిల్లలు ముఖ్యంగా పౌష్టికాహారం ఈ ఏజ్లో కావాలి, టీనేజ్ ఏజ్లో ఇంటర్మీడియట్ విద్యార్థులు అంటే ఒక తల్లిగా, టీచర్గా మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈ పథకం? వాళ్ళకి ఎనిమిక్ అవ్వకుండా పౌష్టికాహారం టీనేజ్లో చాలా అవసరం అండి. మెయిన్ ఇక్కడ వచ్చేటువంటి విద్యార్థులు, తల్లిదండ్రులు చాలా కష్టపడతారు. వాళ్ళు మార్నింగే వీళ్ళకి న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వలేకపోతారు. అందువల్ల ఈ పథకం వల్ల చాలా ఉపయోగం. పిల్లలకి ఏంటంటే ఎనిమిక్ అవ్వకుండా, ఎస్పెషల్లీ వాళ్ళకి హిమోగ్లోబిన్ బాగా పెరుగుతుంది. ఎందుకంటే ఇందులో చాలా న్యూట్రిషియస్ డైట్ ఉంది. ఒక స్వీటు, తర్వాత చిక్కీ, పప్పు, కూర, మంచి మెను, ఎగ్ కూడా వారానికి 5 సార్లు ఎగ్ కూడా ఇస్తున్నారండి. మరి మా పిల్లలు ఇంతవరకు అయితే గాబరాగా బయట ఆహారం తీసుకునేవారు. ప్రతిరోజు మేము వాళ్ళకి చెప్పేవాళ్ళం, తల్లిదండ్రులు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళమే మంచి పౌష్టికాహారం ఇమ్మని. మాకైతే చాలా సంతోషంగా ఉంది. పిల్లలందరూ కూడా టైంకి వస్తారు, వాళ్ళకి చక్కటి పౌష్టికాహారం. ఇందులో తల్లిదండ్రులు చాలామంది పూర్ పీపుల్ ఉన్నారు, మార్నింగే క్యారేజీ ఇవ్వలేనటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. చాలామంది అన్నం తినకుండా ఉంటూ ఉంటారు. వాళ్ళందరినీ మేము అబ్జర్వ్ చేసి ఏదో రకంగా ఫుడ్ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ సమస్య లేదు. మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ పథకం చూసి. ప్రతి పిల్లలు అమ్మ మీరు చెప్పండి, జనరల్గా కాలేజెస్లో ఫుడ్ అనేది, డైట్ అనేది ఆ టైంకి అందాలి. ఒక్కోసారి అందకపోతే మీరు క్లాసెస్ అటెండ్ కాలేరు, నీరసంగా అనిపిస్తుంది, ఫుడ్ కోసం చాలా దూరం వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ సమస్యలు ఏమీ లేకుండా ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం వల్ల మీరు చక్కగా మంచి భోజనం చేయగలుగుతారు, చక్కగా చదువుకోగలుగుతారు. మీకేమనిపిస్తుంది ఇదంతా చూసి? ఈ ప్రోగ్రాం పెట్టడం వల్ల మాకు చాలా అంటే ఎంతో ఉపయోగం అన్నమాట. ఎందుకంటే ఇంత న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వడం చాలా గ్రేట్ అన్నమాట. ఇప్పుడు స్కూల్స్లోనే ఇచ్చేవారు, ఇప్పుడు కాలేజెస్లో కూడా స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి మేము మినిస్టర్ గారికి ఎంతో థ్యాంక్స్ చెప్తున్నాము. ప్లస్ ఈ చెక్కీ ముఖ్యమంత్రి గారికి థ్యాంక్స్ చెప్తున్నాము. మళ్ళీ చెక్కీ ఫుడ్ గుడ్డు, ఇంకా అన్నం, పప్పు ఇవన్నీ ఇవ్వడం వల్ల మేము న్యూట్రిషియస్ పోషకాహారాన్ని మాకు అందిస్తున్నారు.
అలాగే హైజీనిక్ ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. ఆ టైంలో ఇలాంటి పథకం ద్వారా పిల్లలందరికీ కూడా మంచి ఆహారం అందడంతో పాటు చక్కగా చదువుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ఆ విధంగా పేద విద్యార్థులకి చాలామందికి ఇది చాలా ఉపయుక్తమైన పథకంగా మేము కూడా భావిస్తున్నామని చెప్పేసి అని అంటున్నారు. మొత్తానికి ఏది ఏమైనా విశాఖపట్నంలో దాదాపుగా 10 కాలేజీల్లో ఈ పథకం అమలు కాబోతుంది. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.